హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఢిల్లీలో ఈరోజు టమాటా రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం. అక్కడ స్టాక్ చూస్తే కనుక ఈరోజు నిన్నటితో పోస్తే తక్కువగా వచ్చిందండి. ఎలా అంటే నిన్న కొద్దిగా వర్షం పడింది ఆ ఏరియాలో, స్టాక్ కాయలు రాలే మార్కెట్కు. ఈరోజు నిన్నటితో పోస్తే స్టాక్ అనేది తగ్గిందండి. ఇంకా ఈ పొద్దు స్టాక్ కొద్దిగా తగ్గిండే దానివల్ల రేట్లు కూడాను నిన్న పోయిండే రేట్ల కన్నా ఒక 100 రూపాయల రేట్లు అనేది 100-150 రూపాయల రేట్లు అనేది పెరిగిందండి. నిన్న టాప్ రేట్లు చూస్తే గనక నాటికాయలు 25 కేజీల బాక్స్ 500 రూపాయలు ఇంకా 600-650 రూపాయల వరకు పోయిందండి. ఈ పొద్దు నాటికాయలు చూస్తే గనక 700 రూపాయల నుండి కాయలు బాగుంటే గన 800 రూపాయలు. ఇంకా సూపర్ ఫైన్ క్వాలిటీ అయితే మన సైడ్ ఇంకా కాదండి, ఇతర అంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చినటువంటి నాటికాయలు అయితే హింసోనా కాయలు అంటారు కదా, అవి రేట్లు చూస్తే గనక క్వాలిటీ విఐపి క్లాస్ ఐటమ్ అయితే గన 800-900 రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి. మార్కెట్ నిన్న ఉండేటువంటి పొజిషన్ కి ఈ రోజు ఉండే పొజిషన్ కి ఒక 100 రూపాయలు 150 రూపాయలు అనేది పెరిగిందండి. అదేవిధంగా మీరు హైబ్రిడ్ గమనిస్తే కనుక హైబ్రిడ్లోనూ నిన్న 450-500 పోతే ఈ రోజు క్వాలిటీ బాగుంటే గన 25 కేజీల బాక్సు 600-700 రూపాయల వరకు కాయలు అనేది ఈరోజు ఇప్పుడు వరకును అమ్మిండారండి. టాప్ రేటు 700 రూపాయలు విఐపి క్లాస్ ఐటమ్ అయితే మాత్రం. మొత్తంగా చూస్తే కనుక నిన్నటితో పోలిస్తే ఈ వర్షాల ప్రభావం వల్ల స్టాక్ అనేది కొద్దిగా తగ్గిందండి. అదేవిధంగా రేటు కూడాను 100 రూపాయలు 150-200 రూపాయల వరకును నిన్నటితో పోస్తే రేట్ అనేది పెరిగిందండి. నిన్న 600 అయితే ఈరోజు 700-800 క్లాస్ ఐటమ్ అయితే 900 రూపాయల వరకు నాటికాయలు 25 కేజీల బాక్సు. అదేవిధంగా హైబ్రిడ్ కాయలు గమనిస్తే కనుక 600 రూపాయల నుండి క్లాస్ ఐటమ్ అయితే 700 రూపాయల వరకు ఈరోజు టాప్ రేట్లు అనేది పడింది. కాబట్టి నిన్నటితో పోస్తే కొద్దిగా రేట్ అనేది పెరిగిందండి ఢిల్లీ మార్కెట్లో. చూస్తాం రేపు మన్నాడు ఇదే రేట్లు కొనసాగుతాయా, దీనికనే మళ్ళీ ఏమన్నా స్టాక్ పెరిగితే రేట్ అనేది తగ్గుతుందా లేదా అనేసి మనం వెయిట్ చేసి చూస్తాం. ఇది ఈరోజు ఢిల్లీ మార్కెట్లో ఉండేటువంటి ప్రెసెంట్ రేట్లు అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.